వాటిక డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై రౌజ్ అవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసి 16న ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతితో 2 విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడంలో మార్చి 26న తిహార్ జైలుకు తరలించారు. ఇంతలోనే సిబిఐ రంగంలోకి దిగి కవిత తిహార్ జైల్లో ఉండగానే ఈ నెల 11న అరెస్ట్ చేసింది. తన కుమారుడికి పరీక్షలున్నాయని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే కవిత సమాజాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తిని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పిచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ కేసులో బెయిల్ కోసం మార్చి 26న సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 15న న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. తనకు ఆరోగ్య సమస్యలున్నాయని, జైల్లో ఉంటే అవి మరింత పెరిగి ఇబ్బందిగా మారుతాయని, తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లలో కవిత విజ్ఞప్తి చేశారు. ఇక ఈ 2 బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. జైల్లో ఉన్న కవిత జ్యుడిషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కవితను రేపు ఉదయం రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తొలుత ఈడీ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 23 వరకు విధించగా ఈ నెల 11న జైల్లోనే కవితను సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు 3 రోజుల సిబిఐ కస్టడీకి అప్పచెప్పింది. దీంతో ఈ నెల 15న కవితను మరోసారి కోర్టులో సిబిఐ ప్రవేశపెట్టింది. సిబిఐ కేసులోనూ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు విధిస్తూ కూడా ట్రయల్ కోర్టు తీర్పు చెప్పింది. సిబిఐ, ఈడీల 2 కేసుల్లో కవిత జ్యుడిషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. కవిత బెయిల్ పిటిషన్లను రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరిస్తే 23న ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించే అవకాశం ఉంది. బెయిల్ను ట్రయల్ కోర్టు తిరస్కరిస్తే కవితపై పై కోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.